ఆరుద్ర నక్షత్రం ఇది యాక్చువల్‌గా శివయ్య నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం ఉన్నోళ్ళు ఇంతకుముందు నేను వీడియోస్ చేసినప్పుడు నా ఛానల్‌లో లేకపోతే అక్కతో చేసినట్టు కూడా చెప్పాను. 2 స్ప్లిట్టెడ్ ఉంటది. ఒకటే కత్తి ఒకడు మర్డర్ చేస్తుంటాడు, ఒకడు సర్జన్ అవుతుంటాడు. ఇది 2 డిఫరెంట్. కత్తికి రెండు వైపులా పదును. ఆ! 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 ఆరుద్ర చాలా ఎట్లా అంటే తల్లిదండ్రులు మనం చేయబట్టుకున్న ఫోటోలు చూస్తుంటాం కదా పిల్లల్ని. వీళ్ళు జీవితాంతం చేయట్టుకుని నడిపించాలి. ఎడిక్షన్ ప్రాబ్లం ఇందులో మెయిన్. ఏదన్నా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం అంటే మాక్సిమం రాశి ఏమొస్తుందండి? మిథునం. ఓహో. మిథునం. సో కమ్యూనికేటివ్ అనేదే కాదు, మార్కెటింగ్ అనే కాదు, ఇంటెలిజెన్స్, ఇంటలెక్చువాలిటీ అన్నీ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఫన్నీ. వీళ్ళు చాలా ఫన్నీగా ఉంటారు. కాకపోతే ఏదన్నా ఎడిక్షన్ రిలేటెడ్ అది మంచి ఎడిక్షన్ అన్నా చెడు ఎడిక్షన్ అన్నా చాలా తీవ్ర స్థాయిలోకి ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి వీళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉండేది. పూర్వభాద్రపద వచ్చేటప్పటికి ఏంటంటే దానికి ఎక్కువ నాలెడ్జ్ పెరిగిపోతుంటుంది. విపరీతమైన నాలెడ్జ్ ఎక్కువ. నాలెడ్జ్ ఎంతసేపు నాలెడ్జ్ని తినడం ఏంటంటే ఈ పూర్వభాద్ర నక్షత్రాలకు నాలెడ్జ్ విపరీతంగా పెరుగుతుంది. వాళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టి నిజంగా యాక్చువల్గా ఎడ్యుకేషన్ లేని అమ్మాయిలు కానీ లేకపోతే అబ్బాయిలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా ఏదో ఒక మ్యాగజైన్ చదవడమో లేకపోతే ఏదో ఎక్కడో దగ్గర నుంచి నాలెడ్జ్ ఎక్కువ చేస్తుంటారు. నాలెడ్జ్ లేకుండా పూర్వభద్రపద ఉండదు. టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ ఉంటుంది. సో అలాగే వీళ్ళతో పాటు జ్యేష్ఠ నక్షత్ర. ఎందుకంటే ఈ ఆరుద్ర నక్షత్రానికి, జ్యేష్ఠ నక్షత్రానికి, ఈ పూర్వభద్రపద నక్షత్రానికి ముగ్గురికి మీరు ఎప్పుడైనా గమనిస్తే జాతకాలు పిచ్చి ఉంటుంది బాగా. అకల్ట్ సైన్సెస్, కాస్మిక్ పవర్స్ పనిచేస్తుంటాయి. వీళ్ళు ముగ్గురు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పనిచేస్తారు.